వెల్కమ్ టు ఉదయం న్యూస్. ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధృవకుమార్ రెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు థాలీ బజావో కార్యక్రమం పేరిట కడప పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లేట్లు, స్పూన్లతో పెద్ద శబ్దం చేస్తూ మొద్దు నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నాన్ని కాంగ్రెస్ నాయకులతో, కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయజ్యోతి, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధృవకుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 227 రోజులు, ఇప్పటి వరకు సంక్షేమ పెన్షన్లు, ఉచిత గ్యాస్ తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలను అమలు చేయలేదన్నారు. కమిటీలతో, ప్రణాళికలతో కాలయాపన చేస్తున్నారన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని బాబు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా మూలన పెట్టారన్నారని వాళ్ళు పేర్కొన్నారు. ఎలక్షన్ల ముందర ప్రజలను నమ్మించి భ్రమలోకి నెట్టి గెలిచినారు. మీకు చేత కాకపోతే ఇలాంటి అధికారంలో నుంచి మాలాంటి యువకులు రెడీగా ఉన్నాం. మాలాంటి యువకులు బ్యాంకులు అంతా కూడా రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని నిర్మమాటంగా శ్రమిస్తున్నాం. మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేదానికి ప్రజలు సంక్షేమంగా ఉన్నారు. ప్రతి మహిళకు 18 నుంచి 59 సంవత్సరాల మహిళకు 1500 డబ్బులు ఇస్తా ఉన్నాము. అదేవిధంగా డిగ్రీ చదివిన ప్రతి ఒక్క యువతికి 3,000 డబ్బులు ఇస్తా ఉన్నాము. ఎక్కడ అని క్వశ్చన్ చేస్తున్నాము. ఏమైపోయినాయి మీ 6 పథకాలు? మీరు 6 పథకాలు చెప్పే కదా ప్రజలకు భ్రమలేక నట్టే కదా అధికారంలోకి వచ్చినారు. పనిచేయమంటే ఏమైంది? ఏమి చేస్తాము? ఆ రోజు ఏమైపోయింది? మీరు ఆలోచించుకుంటున్నారు కదా పథకాలు. ప్రజలు గొర్రెల మాదిరి కనిపిస్తున్నారా? రాయలసీమ విషయానికి వస్తే కడప స్టీల్ ప్లాంట్ ఏం పొడుస్తానో, ఏం చూస్తానో బీజేపీ వాళ్ళ కాడ, టీడీపీ వాళ్ళ కాడ అందరికీ అర్థమవుతుంది. జనసేన, బీజేపీ, టీడీపీ 3 కూడా దొందు అయినాయి. వాళ్ళకి తోడు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళకి దొందులుగా అయినారు. వాళ్ళ కోసం వాళ్ళని ఏదైనా వస్తే వాళ్ళని అడగదొక్కాలనే ప్రయత్నంలో ఇది చేస్తున్న కుట్రలు చాలా ఉన్నాయి. రోడ్లపై నిర్మానుషంగా కొట్టాలన్నా కూడా దిక్కులేదు ఈ టీడీపీ గవర్నమెంట్లో. విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగులకు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. 20 అడుగుతున్నాం. అదేవిధంగా ఒకవేళ ఈయన పక్షంలో నిరుద్యోగ ప్రతి 3,000 ఇస్తా అన్నారు. ఎక్కడ అని అడుగుతున్నాను. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం ప్రతి ఏటా ఇస్తా అన్నావు. ఎక్కడ అని కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారు. 6 పథకాలు అండర్ ఫ్లాప్ అయినాయి. వాళ్ళు మేలుకునే పరిస్థితుల్లో లేరు. అందుకు దాంట్లో భాగంగా ఈరోజు మేము థాలీ బచావో అనే నిరసన కార్యక్రమాన్ని ప్లేటు, గంటె పట్టుకొని వాళ్ళని నిద్ర మేలుకొల్పుతున్నాం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. లేదా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. రైతులకు 20,000 ఆర్థిక సాయం చేస్తా అన్నాడు, ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా అన్నాడు, కల్పించలేదు. అదే ప్రతి మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండే వయస్సులకు దాదాపు 1,500 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు. అదే మహిళ డిగ్రీ చదివింటే 3,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళందరికీ 15,000 ఇస్తా అని చెప్పాడు, ఇవ్వలేదు. ఇవన్నీ ఎక్కడ అని అడుగుతున్నాం. ఏం చంద్రన్న, ఏం పవనన్న, నరేంద్ర మోడీ గారిని అడగలేరా? మీరు పైనుంచి ఫండ్స్ తెచ్చుకోలేరా? ఈరోజు విద్యార్థులు ఎంత సఫర్ అవుతున్నారంటే, మా రాజశేఖర రెడ్డి గారి కళ ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడం అనేది. కనీసం దాంట్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం లేనందుకు మేము సిగ్గుపడుతున్నాం. ప్రజల సమస్యలు మీకు పట్టవా? ఎంతసేపున్నా మీరు జగన్ 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 అనే తప్ప మీకు ఏరే పదం లేదా? ప్రజల బాగోగులు చూడరా మీరు? బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది మళ్ళీ ఒకసారి రుజువైంది. వీళ్ళు ఏం చేసినా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ బెంగళూరు నుంచి ప్యాలేజ్ నుంచి రాడు, ఆ తాడేపల్లి ప్యాలేజ్ నుంచి సావడు. ఎంతసేపున్నా ఇప్పుడు పోరాడే లీడర్, ఏకైక లీడర్ మా అక్క రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ, మా ఏపీసీసీ రథసారథి షర్మిలారెడ్డి గారు మాత్రమే. షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, విజయజ్యోతి గారి అధ్యక్షతన, తులసిరెడ్డి గారి సలహాలతో మేము ఈ ప్రోగ్రాంను ఇంకా ఉధృతం చేసి అవసరమైతే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూటమి ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే మీ నాయకుడిని పోయి మీరు అడగండి. ప్రజలకు ఆ రోజు మేము హామీలు ఇచ్చాం.
మీరు నెరవేర్చండి అని అడగండి. మీకు చేత కాకపోతే తక్షణమే వెంటనే రాజీనామా చేసి మూలను కూర్చొని అని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలా రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.